ప్యారడైజ్. అసలు హైదరాబాద్ లో ఈ బిర్యానీ ఎంత ఫేమస్ అని తెలుసు కదా. అయితే ఇప్పుడు ఈ పేరుతోనే మన నేచురల్ స్టార్ నాని సినిమా వస్తుంది. ఫస్ట్ గ్లిమ్స్ లోనే 2 జడలతో జడల్ పేరుతో సూపర్ అనిపించాడు. ఇక మన సంపూర్ణేష్ బాబు బిర్యానీ పేరుతో ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇది చాలదు అన్నట్లు మోహన్ బాబు షికంజా మాలిక్ అయ్యాడు. ఇక ఇంత మంచి సినిమా సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాలి, కానీ కుదరలేదు. ఆగస్టు అన్నారు, అది లేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా టీజర్ మాత్రం తొందరలోనే వచ్చేస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ ఒకటి. సినిమా లాంచ్ నుంచే ఈ ప్రాజెక్టు చుట్టూ భారీ చర్చ మొదలైంది. కారణం ఒక్క నాని మాత్రమే కాదు, ఆయనతో మరోసారి చేతులు కలిపిన దర్శకుడు శ్రీకాంత్ ఒధేలా. దసరాతో తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి కేవలం పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టైటిల్ గ్లిమ్స్, ప్రమోషన్స్ సినిమాలపై విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ఆ తర్వాత విడుదలైన తొలి పాట ఆయా షేర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షలాది మంది వీక్షించగా అనేక దేశాల్లో ట్రెండింగ్ లో నిలిచింది. పాటలో కనిపించిన విజువల్స్, అనిరుద్ధ్ అందించిన పవర్ఫుల్ సంగీతం, నాని రగ్గడ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో అప్డేట్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 6న ది ప్యారడైజ్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొద్దిసేపట్లోనే ద ప్యారడైజ్ టీజర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి రావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను నిదర్శనం. ఈ టీజర్ విడివి కేవలం 1 నిమిషం 35 సెకండ్లు మాత్రమే. కానీ ఆ 1 నిమిషం 35 సెకండ్లలోనే సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారని సమాచారం. సాధారణంగా టీజర్ అంటే హీరో ఇంట్రడక్షన్, కొన్ని యాక్షన్ షాట్లు, ఒక డైలాగ్ తో ముగిస్తారు. కానీ ఇది ప్యారడైజ్ టీజర్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. కథలోని భావోద్వేగాలు, రా విజువల్స్, యాక్షన్ తీవ్రత, పాత్రల ప్రపంచం అన్నిటినీ కలిపి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించారట. ఈ సినిమాలో నాని ఇప్పటి వరకు కనిపించని అవతార్లో కనిపించబోతున్నారు. ఆయన లుక్ ఇప్పటికే అభిమానులను ఆశ్చర్యపరిచింది. గుబురు గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్, ఇంటెన్స్ లుక్, కళ్లల్లో కనిపించే యాంగర్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది నాని కెరియర్ లోనే అత్యంత పవర్ఫుల్ పాత్రలో ఒకటిగా నిలవబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దసరాలో గ్రామీణ యువకుడిగా ఆకట్టుకున్న నాని ఈసారి మరింత రగ్డ్, మరింత ప్రమాదకరమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని టాక్. దర్శకుడు శ్రీకాంత్ ఒధేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే తన విజన్ ఏంటో ఆయన నిరూపించారు. కథ చెప్పే తీరు, పాత్రలను మలిచే విధానం, గ్రామీణ నేపథ్యాన్ని తెరపై సమాజంగా చూపించే శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు ది ప్యారడైజ్ ద్వారా ఆయన తన ఊహాశక్తిని మరింత విస్తృత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఈసారి కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన కథ కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా భావోద్వేగాలు, యాక్షన్, విజువల్ గ్రాండియర్ తో కథకు తెరకెక్కిస్తున్నారని సమాచారం. సినిమా నిర్మాణ విలువలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్ బ్యానర్ పై ఎలాంటి రాజీ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతుంది. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా చిత్రీకరిస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు సంగీతం అందిస్తున్న అనిరుద్ధ్ రవిచందర్ పేరు వినగానే అభిమానుల్లో మరో స్థాయి ఉత్సాహం కనిపిస్తుంది. ప్రస్తుతం భారతీయ సినీ సంగీతంలో అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన అందించిన తొలి పాట ఇప్పటికే భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా టీజర్ లో వినిపించే సంగీతం అభిమానులకు గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలను అందుకోబోతుంది. సినిమాటోగ్రాఫర్ CH సాయి ప్రతి ఫ్రేమ్ ను కళాఖండంలా మలుస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అలాగే ఎడిటర్ నవీన్ నూలి తన కట్లతో కథకు మరింత వేగం, తీవ్రత తీసుకొస్తున్నారట. యాక్షన్, భావోద్వేగం, విజువల్ స్టైల్, ఈ 3 అంశాల సమతుల్యతే ఈ సినిమా ప్రధాన బలం అవుతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. నటీనటుల ఎంపిక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రతి పాత్ర కథలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా మోహన్ బాబు పాత్ర సినిమాకు కీలక మలుపు తీసుకొస్తుందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది.
ఈ సినిమాను కేవలం భారతీయ ప్రేక్షకుల కోసమే కాదు, ప్రపంచ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. అందుకే తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తున్న ఈ సమయంలో ది ప్యారడైజ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా చుట్టూ ఏర్పడిన హైప్ చూస్తూ ఉంటే ఆగస్టు 6న విడుదలయ్యే టీజర్ సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ టీజర్ అభిమానుల అంచనాలను అందుకుంటే సినిమా విడుదలకు ముందే మరో స్థాయి క్రేజ్ ను సొంతం చేసుకోవడం ఖాయమే అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది.